ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందర కచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాకా. నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ, కాలేజ్కి వెళ్తున్నాను. పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500 ఒక్క రోజుకు సర్దుకుంటావా? యా. నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే. భూపతి, అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది, వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? వెళ్ళి సాయంత్రం రా. వస్తావుగా, అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు. అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది. సున్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే కాదు, లోపల బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు. మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యాలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? ఒరే భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ లెటర్స్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొరకలరా. అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మల్డే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి. నిజంగానే దయ్యం అనుకో జనం పెచ్చ కొట్టుడు కొడతారు. చిటికిన వేలంత చిట్టిని చంపలేని నీ లైఫ్ వేస్ట్. ప్లీజ్ పప్ప, ఆత్మహత్య చేసేసుకో, ఆత్మహత్య చేసేసుకో. చిటికిన వేలంత చిట్టికి కొండంత ఘటోత్కచుడు అండగా ఉన్నాడు. లేకపోతేనా పప్ప ఘటోత్కచుడేమోనన్న డౌట్.
అమ్మో ఘటోత్కచుడు అయితే తలుపు ఎందుకు కొడతాడు కొడతాడు గాని డౌట్ లో నువ్వును పదా చూద్దాం. నమస్కారం సార్. ఓ నువ్వా ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజా నన్ను లవ్ చేస్తుంది, ఈ విషయం మీతో చెప్పమంది. ఎంత ధైర్యం రా నీకు? చెప్తావా? నేను చెప్పింది పూర్తి మీరు కూడా కొడతాడు సార్. ఏంట్రా చెప్పేది? మీ అమ్మాయి లవ్ చేస్తుంది, నేను మాత్రం మీ అమ్మాయి లవ్ చేస్తాను బాబు. దెబ్బకు దెయ్యం దిగి ప్లేట్ మార్చావన్నమాట. పప్ప నువ్వు ఎంత చీప్ అయిపోయావేంటి పప్ప? ఇవాళ వాడిని బతకనివ్వను. నువ్వెవర్రా? ఐఎమ్ సుబ్బరావు. ఐఎమ్ ఇన్ లవ్. ఐ లవ్ రోజా. పప్ప వీడు రంగగాడే కవచములు ధరించి వచ్చి ఉన్నాడని నా డౌట్. అంతేనందువా? వీడిని ఇంకొక పీకుడు పీకు. అటులోనే. వేర్ ఇస్ రోజా? వేర్ ఇస్ రోజా? ఏమిది వీడు మీద మీద కూర్చుకున్నాడు? ఐ వాంట్ రోజా. ఆగు. ఓ రోజా కావాలరా నీకు? పీకే ఒక్క పీకు పీకే. సైడ్ ప్లీజ్. నేను కొడతాను చూడు. ఏ బిచ్చా! Okay. Come on, tell. Where is Roja? Where is Roja? తెలీదు. Boss calling. Boss calling. మళ్ళీ వస్తా. అమ్మా లక్ష్మీదేవి, నిన్ను నువ్వే కాపాడుకో తల్లి. నీ మొగుడిని తోడు పిలుచుకో, నిన్ను నీవే రక్షించుకో. భారం అంతా నీదే, నా చేతుల్లో ఏమీ లేదు తల్లి. ఇక్కడ దాక్కున్న గుంటనక్క, నీ డబ్బంతా ధారపోసైనా సరే నీ ప్రాణాన్ని కొనుక్కోలేవు. ప్రజల నోళ్లు కొట్టి కూడబెట్టిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. కావటానికి సిద్ధమై నిలబడరా దౌర్భాగ్యుడా. ఈ చిత్రంలోని నటీనటులు కృష్ణ, శ్రీదేవి, సత్యనారాయణ, కల్లు రామలింగయ్య మొదలగువారు. నేను పక్కేడుతున్నా, నీకు నవ్వు ఒకటి నా బంద. ఇలా తిడితే నేను వెళ్ళిపోతానంటే నువ్వైనా చూడండి పిల్ల, ఏదో సరదాగా తిడితే కూడా కోపమేనా? నేను సరదాగా చేశాను. మరి రెండు సరదాలేగా. ఇది నవ్వు, నవ్వవే. ఇగో నవ్వుము నవ్వుము. నువ్వేం భయపడకు, నాలాగే ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా దొంగ వెదవికి రావడానికి ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ వచ్చాడే అనుకో, వస్తే ఏం చేస్తావు వరాలయ్యా? బాబు వచ్చారా? దయచేయండి. పెట్టి తాళాలేవి ఉన్నాయి బాబు, భద్రంగా దాచాను. ఇవ్వు. మీరు ఎప్పుడు వస్తారా? మీకు ఈ తాళాలు ఇచ్చి నా బరువు ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వచ్చారు, నాకు చాలా సంతోషం. ఇవిగో ఈ తాళాలు మీవి, ఈ ఇల్లంతా మీది, ఈ సామాన్ అంతా మీదే. మీకు కావాల్సిందంతా తీసుకోండి. నేను ఏం బాధపడ్డా బాబు, మనలో మనకేమిటి? ఇవన్నీ మీకు ఇచ్చి నేను కాశీకి వెళ్దామని ఉద్దేశం. అసమానేసి తాళాలు ఇవ్వకపోతే కాశీకి కాదు, కాటికి పెడతాం.